ఇందిరా పార్క్ వద్దకు విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమం చేపట్టింది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు। ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం। అటు వెనక మీడియా కెమెరాలు ఉన్నాయి, మీరు అందరు ఎందుకమ్మా ప్లీజ్ అక్కడ ఆపేయండి। దయచేసి ఇటువైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు। రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్ బత్తుల లక్ష్మారెడ్డి గారు రండి। బండారి లక్ష్మారెడ్డి దయచేసి గజ్జల నాయసన్న కూర్చోండి అన్న అందరూ। అరే అన్నగారే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు। అరే అందరు కూర్చోండి భయ్ ప్లీజ్, దయచేసి కూర్చోండి। నివేదిత, రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, యువ నాయకులు రెడ్డి నాయక్ గారు అందరు కూర్చోండి దయచేసి। దయచేసి కూర్చోండి భయ్ ప్లీజ్, అందరు కూర్చోండి। గజ్జల నాయసన్న ఇంకా జరగండి, నా స్టూడెంట్స్ వాళ్ళు। లైట్లు పడతాయి తమ్ముడు, ఈ లైట్లు పడతాయి మీరు జరగండి, మీ లైట్లు పడితే జరగండి ఇడికెళ్ళి, ఈ లైట్లు పడితే మీరు జరగండి తమ్ముడు, ఇటు జరగండి, మీరు జరగండి, ఇటు జరుగు, మీరు జరగండి బైస అన్న, ఇటు రండి, మీరు రండి, ఇటు కూర్చోండి। మా పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు రండి, పటాన్ చెరువు వాళ్ళంతా ఇటు వెనకకి రండి, మీరు ఇటు రండి తమ్ముడు, ఇటు రండి బైసా దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, లైట్లు పడతాయా? దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలకి మీరు కూర్చోండి దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి। మీరు కూర్చోండి బైసా। ఢిల్లీలో గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు, రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ విత్ యు అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు చెప్తాం। ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు। వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్। మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి।
తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనక ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద